ఆత్మ ఉందా లేదా నేను నాస్తికత్వంగా ఉండేవాడిని. ఆత్మ అన్నది వీళ్ళందరూ చెప్తున్నారు అని. బట్ దాని గురించి రీసెర్చ్ మొదలుపెట్టాను నేను. సో సాయంత్రం మధ్యాహ్నం నా ప్రోగ్రాం ఉంది, అక్కడ నేను చేసే విషయాల గురించి తెలియజేస్తాను. ఏముంది, నేను త్రివేంద్రంలో ఉంటాను. నేను త్రివేంద్రంలోను హైదరాబాద్ కూడా వస్తుంటాను. తర్వాత బెంగళూరులో ఇంకో అమ్మాయి ఉంది కూడా, అక్కడికి వెళ్తా. ఇంకో పెద్ద అమ్మాయి తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు తిరుగుతుంటారు. ఇలాంటి వాళ్ళతో పాటు అప్పుడప్పుడు వీళ్ళు వస్తుంటాం జరుగుతుంది. ఒంటరిగా ఉన్నాను. ఇది నా విషయం. నాకు లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ సైన్సెస్లో ఇంటర్ డిసిప్లినరీ వర్క్ అది చేశారని ఒక అవార్డు ఇచ్చారు. అది మన వాళ్ళంతా ఫెసిలిటేషన్కి వచ్చారు, చూసారు. అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ వాళ్ళు. అదే వాళ్ళు మళ్ళీ నాకు ఈ ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు ఢిల్లీలో నాట్ ఆల్ ఇండియా, ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది. అందులో నేను ఐఎమ్ జగదీశ్వర్ రావు, సివిల్ ఇంజనీర్, graduated in 64 December. Later on I joined Bhilai Steel Plant for 3 years. Thereafter I went to Bagara Steel Plant for 14 years. I worked there. 81 I joined Vizag Steel Plant and retired in 2002. Thereafter I am continuing in private sector, worked various national highways and airport of Vizag airport. And I am still continuing. I am in Orissa, Utkal Aluminum International, this one, Aluminum Refinery. And I had one son who is an engineer and doing his contracts. His wife is a doctor. Eldest daughter is, husband is SR senior manager. Second daughter is in USA. Third daughter is Pune. Her husband is software. So I am continuing job. And I am happy to meet all of you. For a long time I missed so many occasions due to my preoccupation of my duties. So thank you very much. GL Kantam, Lakshmikant, please come here. Good morning everybody. నా పేరు ఏలూరు నరసింహమూర్తి. బాబు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయాక పెద్ద పాప ఎంటెక్, చిన్న పాప బీటెక్, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ పని చేస్తున్నారు. పెద్ద పాప హైదరాబాద్లోను, చిన్న పాప బెంగళూరులోనూ ఉంటుంది. నేను ఇంజనీరింగ్ అయిపోగానే స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది లోయర్ సీరియల్ డోకరాయికి. కానీ వెళ్ళాను, నాకు అప్పర్ సీరియల్ దాకా వెళ్ళాను. లోయర్ సీరియల్ ఫార్మేషన్ అప్పటికి అవ్వలేదు. అయితే సిస్టంలోకి వచ్చాక 2 months గ్యాప్ ఇచ్చిన తర్వాత కోరమండల్ కన్స్ట్రక్షన్ అమెరికన్ ఫార్మ్కి వర్క్ చేశాను కన్స్ట్రక్షన్ పీరియడ్లో 2 years. ఆ తర్వాత డిఫెన్స్లో జాయిన్ అయ్యాను. నేను 20 years వైజాగ్లోనే నేవీకి డాక్టర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ప్లానింగ్ అంతా చేశాను. ఆ తర్వాత అండమాన్ పోర్ట్ బ్లేడ్ వెళ్ళాను. అక్కడ నేవీకి, ఆర్మీకి వర్క్ చేశాను. తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిండిగల్లో 4 years ఉన్నాను. అక్కడ నాకు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కమాండేషన్ వచ్చింది. ఆ తర్వాత R&D ఆవిడి 4 years ఉన్నాను. మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ ఫర్ 2 years. నేను రిటైర్ అయిపోయే ముందే మా అబ్బాయి అవడం, తర్వాత పాప మ్యారేజ్ అవ్వడం, పెద్ద పాప కో పాప, చిన్న పాప కో పాప. నేను వైజాగ్లోనే సెటిల్ అయ్యాను, మధ్యపాలెంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello. Dear friends, it is very happy to hear that all of you after a long time. My service 1966 April నుంచి APSCBలోనే మోస్ట్లీ జనరేషన్ సైడ్ బాయిలర్స్, వర్క్షాప్, హెవీ vehicles. I'm blessed with 2 daughters. They are also engineering graduates. And my son-in-law is also engineering graduates. My small daughter and son-in-law are in States, in Los Angeles. My elder daughter and son-in-law are Vizag. At present, my daughter is in Kottagudem, Education Department. I am very happy
with whatever the achievements I got in generation side. I am worked hard in virus side, especially 25 years virus maintenance and operation. She is my Mrs. G. Lakshmi. She is a LIC agent and she had got some independent earnings. It is very proud to have and for me also. Thank you all. Very, very happy to meet you after a lapse of 50 years. I'm the telecom branch topper in the year 1965, endowed with BE honors degree, especially because of being the topper. I worked in SU University as a staff member to start with. Then I went to Bangalore to do my MTech in Tata Institute of Science. After that, I have worked for 20 years in Bharat Electronics Limited, produced a lot of R&D equipment for defense, other services of India. Later on, we attempted to manufacture printed circuit boards and ran the company for 20 years. Then after that, I became a teacher, worked in number of good colleges in Bangalore and in Andhra Pradesh. My Mrs. name is P. Kumari, is here before you. I have 3 sons. One son is in Singapore, second 2 and 3 are in Bangalore. My daughter-in-laws are in software, and I'm very happy to be present here too. Thank you very much for giving me this opportunity. Thank you. Next, P. Ramakrishnan. For my graduation, I went to I worked in solid state research laboratory for 10 years in R&D organization. I started my career with chemical devices, fabricating different type of devices at that time, mainly used for the defense applications. Later on, I moved to IIT Madras. I was there for 30 years, and I'm having 2 daughters and 1 son. And 1 daughter is at USA, and my son also in USA. And 1 is in East and in West. One is near Washington, and the other is in California. And another daughter is working in Bangalore. I'm very happy here, I'm just relaxing myself, not doing any job. Thank you. Sorry, my wife's name is Lalita. She is a housewife. Huh? Name is Lalita. That's also Lalita. Any other activities also. Then only our inner strength grows up. తర్వాత పి సుబ్బిరెడ్డి సివిల్ కీర్తన్ సుబ్బిరెడ్డి ఫ్రమ్ సివిల్. Good morning to all of you friends. I am Bhimarsetti Visweswarao from Madula, Visakhapatnam district. And my wife was Lakshmanamani from Anantapalli. And I graduated here in electronics and communication engineering, but then it was only telecommunication. Later I have done MTech and PhD in EGO. And I worked here since 1967 to 2004 in the same department where I have studied. So I do not know how actually people are working in the outside world, because I have studied here and later also I have worked here for 38 years. Still after retirement also I am working since 10 years in the various colleges, and presently I am working in Hyderabad Mahavir Institute of Science and Technology. So during our college days,
with Professor Ganta Subramaniam, first professor in electronics, we used to feel a lot to understand the subjects. That is the reason why I have published 6 books in electronics, and out of which one is Electronic Circuit Analysis, prescribed as a textbook for JNTU Kakinada students. And I have only one son, Satyam, and he stayed in States for 20 years. He has worked in various companies, AT&T Bell Labs and all like that. Now presently he is at Hyderabad since 10 years, and with the spirit of working for our nation, of course all of us will do the same job. But now he is here in India, having his own company, CEO, Neo Silica Technologies, wherein he is doing products related to energy management systems, smart grid, and smart cities. And again, in the latest achievement is at Vadodara, canal rooftop power plant, solar power plant for 10 megawatts. That is the concept by our Prime Minister Modi. Actually, it is one of the 100 topmost projects in the world. In that, my son is also one of the part, along with the ABB and the mega engineering projects. Our Neo Silica Technologies also has participated in that with the energy management systems. And it was inaugurated on 11th by UNO Secretary Director General, you know all of that. So I have gone to Vadodara in the context of being governing council member of IET. So then I happened to see the actual work done by our company at Vadodara. I was very proud to see the achievement done by son to the country. Wish you all a happy future. Thank you all for this opportunity. కొత్త జీవితాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. నా పేరు కప్పగంతుల వెంకట రాధాకృష్ణమూర్తి. ఇది నా భార్య పేరు ఏ అంజనీదేవి. నేను 3-4 డిపార్ట్మెంట్లు అంటే మన స్టేట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో 1.5 years, అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా 2.5 years, తర్వాత మళ్ళా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ 36 years పనిచేసి 2001 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. దాని తర్వాత మళ్ళా 12 ఏళ్ల పాటు ఒక గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేటువంటి దాంట్లో వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అలాగే స్టేట్ హైవే ప్రాజెక్ట్స్లోనూ పనిచేశాను. మొన్న April 1st నుంచి 2014 వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. సుఖంగా ఉంటున్నాను ఇంటి దగ్గర. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరూ యుఎస్లోనే సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు వాళ్ళ భర్తలు కూడా. ఒక అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అట్ హైదరాబాద్. ప్రస్తుతం వాళ్ళతో మేము ఉంటున్నాం. చాలా సంతోషం మీ అందరినీ కలిసినందుకు. నేను కొంచెం అపెండ్ అయ్యి ఎదురు సమాధానం చెప్పాను. దానికి చాలా గట్టి పనిష్మెంటే నాకు లభించింది. ఉన్న స్కాలర్షిప్ ఊడిపోయింది. ఆ మెరిట్ స్కాలర్షిప్ ఉండేది, తర్వాత 3 ఏళ్ళు మామూలుగా చదువుకోవాల్సి వచ్చింది. సరే అదంతా జీవితం. ఓకే. Friends, this is my wife Janaki. I was with Tata Motors in Jamshedpur for 14 years and with Tata Motors in Bombay for 10 years. I was the youngest CIO, Chief Information Officer at that time. Then I moved to software industry. I had the opportunity of starting 4 software companies and taking 2 of them public. I also worked for Satyam as head of their Bhubaneswar SBU for a year. I had the opportunity of having experience in industry, academics and NGO. I worked for Sterlite Foundation of Vedanta Group as CEO. During that time, we trained 200,000 underprivileged boys and girls
and 60% of them started their career as office assistant instead of messenger boys. I loved the job where I could help 200,000 young boys and girls. I had the opportunity of teaching to MBA students in many business schools in Mumbai and Hyderabad, including NITI and Bajaj, which are the top 10 business schools in India. I am married. My wife is the proof. Our 2 children live in USA. Janaki and myself live in Hyderabad. Thank you. Sir. దగ్గర పెట్టండి సార్ మైక్. ఓకే, నేను ఏపీసీబీలో పనిచేశానండి. 3 years 2012. ఓకే అండి, రికమెండేషన్స్ డిపార్ట్మెంట్. మా పెద్దబాయ్ ఇక్కడ మంచిర్యాల పోలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ డిప్యూటీ మేనేజర్ ఇన్స్ట్రుమెంటేషన్. రెండో అమ్మాయి యుఎస్లో ఉన్నది, రోజా. లేక యుఎస్లో ఉంది. హస్బెండ్స్ కూడా అక్కడ పనిచేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మెకానిక్ ఇంజనీర్. అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో అంటే R&B డిపార్ట్మెంట్లో కొద్దిగా చెప్పడానికి వేరే విషయాలు డిపార్ట్మెంట్ గురించి. అది కారణం ఏంటంటే మా ఫాదర్ వాళ్ళు ముంబై ఫ్యామిలీ వాళ్ళు మా ఊరికి దూరంగా వెళ్ళొచ్చు, కనీసం స్టేట్లో కూడా చివరి వరకు వెళ్ళొచ్చు. ఏదైనా కబురు పెడితే బయలుదేరి ఇంటికి ఆ రోజులే వచ్చేదాకా దూరంలోనే ఉంటాను. వచ్చేది ఎక్కడికి పోలేదు. డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అలాగే నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు కూడా డిగ్రీ వరకే చదివారు. అల్లుళ్ళు ఒకతనేమో అమెరికాలో ఏవేలో చేశాడు, అతను కూడా వచ్చేసాడు, బెంగళూరులో ఉంటాడు. రెండో అమ్మాయి వెంకటగిరి ఇచ్చాము, ఆయనేమో ఎరీ శారీస్ ప్రొడక్షన్ సేల్స్ బీటెక్ మెకానిక్ చేసినప్పుడు కూడా ఉద్యోగం మానేసి వ్యాపారం. మూడో అబ్బాయి ఇప్పుడేమో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నార్త్ ఢిల్లీలో. నా పేరు రామభద్రరావు. నిముష కవి ఎన్ రామభద్రరావు. నేను మెకానికల్ బ్రాంచ్లో చదువుకున్నాను. June 30వ తారీఖుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఇంజనీర్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యాను. 17 ఏళ్ళు ఆ కంపెనీలోనే పనిచేశాను. గౌహతి రిఫైనరీలో, అరౌండి రిఫైనరీలో, వరౌని రిఫైనరీలో, ఆల్దియా రిఫైనరీలో, ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేశాను. ఆ తర్వాత ఆ తర్వాత 1982 జనవరిలో కువైట్ ఆయిల్ కార్పొరేషన్లో ఏఎన్పిసి కువైట్లో ఆయిల్ ఇండస్ట్రీలోనే జాయిన్ అయ్యాను. అక్కడ కూడా 2 రిఫైనరీలో పనిచేశాను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోను. 1998 సెప్టెంబర్లో వాలంటరీగా అక్కడ సర్వీసు రిజైన్ చేసేసి ఇండియా వచ్చేసాను. ఆ తర్వాత నేను వేరే జాబ్స్ ఏమి టేకప్ చేయలేదు. ఇందాక మా ఫ్రెండ్స్ అన్నట్టుగాను ఐఎమ్ హ్యాపీ after leaving the job. I was happy while doing the job also. మాకు 2 అమ్మాయిలు,
పెద్దమ్మాయి నాగమల్లిక, చిన్న అమ్మాయి పేరు శైలజ. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. మ్యారేజెస్ అయ్యాయి. పెద్దలుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాడు మేనేజర్ గాను. చిన్నలుడు కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాడు. నాకు ఇప్పుడు మనవలు, పెద్ద అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, చిన్న అమ్మాయికి ఒక అబ్బాయి. నాకు ఇక్కడే కాకినాడలో మాకు ఇల్లు ఉంది. హ్యాపీ బై గాడ్స్ గ్రేస్. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బంధువులందరికీ నమస్కారం. ఈ సభని అరేంజ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు మా ఇద్దరి నుంచి. నా పేరు విఠల్మూర్తి కారంచేటి. మా వైఫ్ పేరు కన్యాకుమారి. నేను మొదట బిలాస్ స్టీల్ ప్లాంట్లో ఒక 2 years ఒక 28 క్లాస్మేట్స్తో పాటు జాయిన్ అయ్యాను కదా. అక్కడ 1.5 years వర్క్ చేసిన తర్వాత హిందుస్థాన్ మోటార్స్ కలకత్తా వెళ్ళిపోయాను. అక్కడ కలకత్తాలోని రెస్ట్ది ఇది పనిచేశాను. హిందుస్థాన్ 35 years ఆల్సో. ఆ తర్వాత రిటైర్ అయిపోయాను. 2001లో రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఐ బిన్ కంటిన్యూయింగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని వాటిలో ISO 9000 వాటి ఆడిటింగ్స్లో వాటి కన్సల్టెన్సీ అదే రైట్ నౌ స్టిల్ వీ హ్యావ్ 2 children. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా అమ్మాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ తిరుపతిలో చేసి యూఎస్ఏలోని MS చేసి అక్కడ వర్క్ చేస్తున్నాను. మా అబ్బాయి ఇక్కడ యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాడు, MBA చేసి. తను కూడా ఇంజనీరింగ్ చేశాడు. ఇంకొక విశేషం ఈ కాలేజీతో మాకు ముడిపడి ఉన్నది ఏంటంటే, మా అన్నయ్య కూడా ఇక్కడ చదివాడు కారంచేటి సోమయాజులోని 1959లోని. మా తమ్ముడు కూడా ఇక్కడే చదివాడు 1970లోని కారంచేటి జవహర్లాల్ నెహ్రూ. అదే కాకుండా మాకు చాలా కజిన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఒక 3 cousins ఆల్సో స్టడీ విత్ మీ. ఒక కజిన్ ఈ స్టడీకి ఎలా విత్ మీ, ఇంకొక కజిన్ శ్రీ సూర్యనారాయణ, ఇంకొక కజిన్ ఆయన మా ఇంటి కూడా ముందుగా చదివాడు, ఇంకొక కజిన్ మా తర్వాత కలిసినాడు. సో ఈ కాలేజీతో మాకు చాలా ఎక్కువ అసోసియేషన్ ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ వన్స్ అగైన్ టు ది ఆర్గనైజర్స్ టు మేక్ దిస్ ఫంక్షన్ గ్రాండ్ అరేంజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బోత్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫంక్షన్ టు బి సక్సెస్ఫుల్. ఇట్ ఈస్ లైక్ ఎ టీమ్ వర్క్ అని మామూలుగా మనం వింటూ ఉంటాం ఈ రోజుల్లోని. ప్రీవియస్ రోజుల్లో విన్నా సరే ఎవ్రీథింగ్ ఇస్ ఎ టీమ్ వర్క్. సో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. సో సమ్ టీమ్ మెంబర్స్ ఆయన ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. దే హ్యావ్ మేడ్ ఎ కాన్సెప్టెడ్ ఎఫర్ట్. ఐ నో దట్ బికాస్ ఐ ఎమ్ ఐ సైలెంట్ స్పెక్టేటర్ in some few of the meetings which Hyderabad organized చేస్తున్నప్పుడు. So I knew what are all the trials and tribulations and analysis, కానీ they have gone through. So making this a success so that they can bring many people to this home. Right. Sir, ఇటు తిరగండి సార్ కొంచెం. I am V. Narayanamurthy. I passed out in this college. Madam, 1964. Madam, please. I worked as junior engineer in Sivachalam for about 5 years. Then I helped me to KTPS Pattikodam. There I worked as ADE, and then later on I have transferred to KTPS as chief engineer also. And I retired at KTPS only as chief engineer. Meanwhile, I worked at Vijayawada Defense for about 18 years.
I got my wife, Sheila, Sheila, and the three daughters. The first daughter is divisional engineer in KTPS. And here, her husband also is working as divisional engineer. The second daughter is a housewife and working as a Kakinada, and his wife, his husband is working as a student lecturer in Aditya College. And third doctor is homeopathy doctor, government doctor in Jakarta. And I am blessed with two granddaughters and one grandson. That's all about me. Thank you very much. ఇది ఇచ్చాను వచ్చిన వాళ్ళకి చేత పట్టుకోమని చేత పట్టుకో అందరికీ తగ్గించారా నన్ను ఢిల్లీ గారు రమేష్ అంటారండి. మనం 65లో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలో జూనియర్ ఇంజనీర్గా చేరి 37 సంవత్సరాలు 6 నెలలు అదే సంస్థలో పనిచేసి ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టుల నిర్వహణలో ఇన్ఛార్జిగా చీఫ్ ఇంజనీర్గా పదవి విరమణ చేశారు. తర్వాత అదనపు బాధ్యతలు కార్యనిర్వాహక సంచాలకులు కూడా ఇచ్చారు. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత 2-3 ఏళ్ళు సలహాదారుగా వేరియస్ పవర్ ప్రాజెక్ట్స్లో చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ ఎంజాయింగ్ రిటైర్డ్ లైఫ్. ఈమె స్వరాజ్యలక్ష్మి. మాకు 70వ వివాహం జరిగింది. నాకు సంతానం ఒక కుమార్తె ఒక కుమారుడు. కుమార్తె పెద్ద అజిత. ఆమెకి 2 మగపిల్లలు కలవ పిల్లలు. ఆ అల్లుడు మానసిక రక్తశాస్త్ర వైద్యులు. ఆమె కూడా మానసిక శాస్త్రంలో పిహెచ్డి తీసుకుంది. 2 హుబ్లీలో ఉంటారు. మా అబ్బాయి సాఫ్ట్వేర్లో షికాగోలో ఎంఎస్ చేసి కాలిఫోర్నియాలో 2000 నుంచి సాఫ్ట్వేర్ మేనేజర్గా ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ సేల్స్ ఫోర్స్ కంపెనీ ఉంది, దాంట్లో డైరెక్ట్గా ఉన్నాడు. ఇది మా విశేషాలు. అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి అందరికీ ధన్యవాదాలు. స్పెషల్గా పూర్వ విద్యార్థుల గురించి ఒక రచయిత ఒక గీతం రాశారు, శ్రీమతి పి నాగమణి. ఆవిడ వచ్చి ఆ గీతం చదవమని కోరుతున్నాను. గౌరవనీయులైన పూర్వ విద్యార్థులకు ముందుగా నా నమస్కారాలు. అంతకన్నా ముందుగా మీరంతా నన్ను క్షమించాలి, ఎందుకంటే నిజానికి ఈ కార్యక్రమానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. డిసెంబర్ లాస్ట్ వీక్లో ఒక పూర్వ విద్యార్థుల సమావేశం ఇక్కడ జరిగింది. దానికి పాట రాసుకుని నేను పేపర్లో చూసి వచ్చి పాడినప్పుడు మరి ఇక్కడ మరి ఆయన ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆ రోజు ఆయన కూడా వచ్చారు. వచ్చి 30వ తేదీన మాది 65 బ్యాచ్ వాడు ఉందమ్మా, ఆ పాటని మీరు అప్పుడు కూడా పాడాలని చెప్పి ఆయన అడగడం జరిగింది. అడిగినప్పుడు స్క్రిప్ట్ కూడా నాకు ఇవ్వండి అమ్మా అంటే అప్పుడు నేను మళ్ళీ వచ్చి పాడతానని నేను చెప్పడం జరిగింది. అది పూర్వ విద్యార్థుల యొక్క కలయిక మీద నేను రాసుకున్న పాట. అంటే ఇప్పటి స్నేహాన్ని కొనసాగించడంలో మనకి కొత్త ఏం లేదు. అంటే ఇప్పుడు స్నేహితులుగా చదువుతున్నాం కాబట్టి, కానీ ఒక్కప్పటి స్నేహాన్ని కూడా మరి సంస్కారం అనేటువంటి నీరు పోసి పెంచుకుంటూ శాఖోపశాఖలుగా విస్తరించుకుంటూ మళ్ళీ తిరిగి తాము చదువుకున్నటువంటి చదువులకు ఒడికి చేర్చుకోవడం అనేది మరి అది చాలా గొప్ప విషయం. ఆ క్షణంలో మీకున్నటువంటి మనోభావాన్ని అక్షర రూపం నుంచి 2 చరణాల్లో నేను రాయడం జరిగింది.
పెద్దలు దయచేసి ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నానండి. చెదరిపోని చెలిమి గురుతుల చేరిక వాడిపోని స్నేహ సుమమాలిక మరల కలుసుకున్న మైత్రి మాధుర్య వేదిక మైత్రి మాధుర్య వేదిక ఆహా అపురూపం మీ కలయిక పూర్వ విద్యార్థులుగా మరల పల్లవించగా మధుర స్నేహ గీతిక మధుర స్నేహ గీతిక అపురూపం మీ కలయిక పూర్వ విద్యార్థులుగా పూర్వ విద్యార్థులుగా వెళ్ళలేని విద్యాధనమే విలువైన పెన్నిదిగా వెళ్ళలేని విద్యాధనమే విలువైన పెన్నిదిగా ఆచార్యుల అమృత కరములే అభివృద్ధి బాటను చూపగా అమ్మ వంటి విద్యాలయమున వెలిగిన ఒకనాటి దివ్వెలు అమ్మ వంటి విద్యాలయమున వెలిగిన ఒకనాటి దివ్వెలు సంస్కారపు కాంతులు కోర్కొని తరలి వచ్చు చక్కని తరుణం ఉప్పొంగే ఉత్సాహంతో ఉద్విగ్నం ఈ క్షణం ఉద్విగ్నం ఈ క్షణం అపురూపం మీ కలయిక పూర్వ విద్యార్థులుగా పూర్వ విద్యార్థులుగా అలనాటి అల్లరులన్నీ అల్లి వెళ్ళి ఆనవాళ్ళుగా అలనాటి అల్లరులన్నీ అల్లి వెళ్ళి ఆనవాళ్ళుగా ఆత్మీయ హస్తస్పర్శతో ఒకటొకటిగా గుర్తుకురాగా ఆప్యాయము పలకరింపులతో గతమెంతో ఘనమని తెలుపా ప్రగతి ప్రతినిధులుగా శిష్యులు గురు పదములు పూజింపగా ప్రగతి ప్రతినిధులుగా శిష్యులు గురు పదములు పూజింపగా పదిల మీ జ్ఞాపకమంటూ కన్నులు కష్టించగా మరలా ఎప్పుడంటూ దిగులుగా ప్రశ్నింపగా దిగులుగా ప్రశ్నింపగా అపురూపం మీ కలయిక పూర్వ విద్యార్థులుగా మరణ పల్లవించగా మధుర స్నేహ గీతిక మధుర స్నేహ గీతిక కలల ప్రయాణం పగటి వరకు అనల ప్రయాణం కడలి అంచు వరకు ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు ప్రియ నేస్తమా మన చెలిమి ప్రయాణం చివరి వరకు చిట్ట చివరి వరకు నేను ఇంకా కొత్తగా రాసిన ఏంటి లేదు మీ మనోభావాలకి ఇది ప్రతిరూపం మాత్రమే. అంటే ఎంత ఎంత బలమైనదైతే ఆ స్నేహం మళ్ళీ చక్కగా వాళ్ళు చదువుకున్న విద్యాలయాన్ని దర్శించుకోవడం గురించి ఇలా మంచి అనుభూతులు పంచుకుంటుంది. కాబట్టి మంచి సందర్భంలో నాకు పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. చేసి స్వీకరించి మీ సావనీలో పెట్టుకోవాల్సిందో కోరుతున్నాను. జనవరి 4వ తారీఖుని
ఇక్కడ కాకినాడ కాలేజ్ ఆల్ బ్యాచెస్ అలమ్ని అసోసియేషన్ జరిగింది. అప్పుడు మేము కూడా వచ్చాం. అప్పుడు ఈవిడ పాట పాడారు. ఆవిడ ఎవరో అనుకున్నాను. నేనే ఆ రోజు ఆవిడేమో తప్పకుండా జనవరి 30 కూడా వచ్చి పాడండి అని చెప్పాను. ఆవిడ వచ్చారు, పాట పాడారు, మనందరం ఆనందించాం. I request all of you to stand up and give her a standing ovation. Excellent. చక్కటి వాయిస్ కూడా తోడైంది. She came all the way from Peddapuram just by one word. ఆ రోజు చెప్పాను నేను, అమ్మ 30వ తారీఖు మా మీటింగ్ ఉంది రండి అని. పెద్దాపురం నుంచి ఆవిడ వచ్చి జ్ఞాపకం ఉంచుకొని ఆవిడ పాట పాడారు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ రచనకి మీ సామీలో చిన్న చోటు కల్పించగా నేను కోరుతున్నానండి. A few announcements before we break for lunch. In the afternoon, we will meet at 2:20. So we have enough time for interaction with other friends, other classmates. We met after a long time, so we should spend as much time as possible with our good friends. And after 2 talks by Sudhakar and Janardhan Rao in the afternoon, we are getting our Vice Chancellor, Registrar of JNTU University, Principal and Vice Principal of JNTU Engineering College, Principal and Vice Principal. They will all be here. One, they will talk for a while, and second, there will be interaction. If you have any questions to ask, you are welcome to ask. 6 o'clock we will complete this. 6 to 8 free time. ఎవరైనా బాలుగుడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కోటయ్య కాజాలు కావాలంటే కొనుక్కోవచ్చు, తినొచ్చు. బట్ 8 to 10 ఈవినింగ్ 8 PM to 10 PM we have a banquet dinner. It's in GK Residency. ఇక్కడ రెండిట్లో మనం అందరం ఉంటున్నాం. ఒకటి కాలేజ్ గెస్ట్ హౌస్ ఆర్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్, అండ్ సెకండ్ is sports stadium. We will organize transport from them to GK Residency. And బయట వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అక్కడికి వచ్చేస్తే we leave around 7:30. సో బయట వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే GK Residencyకి by 7:30 they should be either in guest house or in sports stadium. So that we will all go. We will start at 8 o'clock and we will end by 10 o'clock. Come home and have a peaceful sleep. Okay. And tomorrow we have again wonderful programs. 8:30 to 9:30 tomorrow is the breakfast. And those who are in GK Residency, they will get breakfast in the hotel itself. And those who are in the guest house and the sports stadium and outsiders, they will come and have breakfast here at this place. And tomorrow we will disperse by 4:30. And tomorrow while going, each one of us will get a dinner packet, so that when they go by bus or train or whatever, they can have dinner. Please collect the dinner packet also. Tomorrow we will also distribute the souvenirs for attending this function. Tomorrow we have games and lot of other things. And we are trying for one very, very good surprising event tomorrow. I hope it will be done and we will have it. I will announce it tomorrow itself, not today. But we'll have a really wonderful one. Before we break for lunch now, please note all of us should be here by 2:20. 2:20 is the time and we have enough time. The lunch is only 15-20 minutes, maybe less. Lunch will come after 10-15 minutes, but we will have time for interaction. We will do all that. And once lunch comes, we will take 10 minutes. And then we have again enough time to interact or take rest or whatever. But please come back here at 2:20. Before we disperse, we have a small event.
అవాంఛనీయమైన విషాదకరమైన సంభవం నాకు ఓకే ఐ డూ ఇట్ అసైన్డ్ డ్యూటీ. మనం 5 ఏళ్ల కింద విశాఖపట్నంలో కలుసుకున్నప్పటికీ ఇప్పటికీ మన మిత్రులు 80 దివంగతులై స్వర్గవాసులయ్యారు. వారి ఆత్మ శాంతి కొరకు నా పేరు చూతాను ఒక 2 నిమిషాలు మౌనం పఠిస్తాం. ఒకటి ఎస్ఎల్ఎస్ దివాకర్ ఎలక్ట్రికల్ లాస్ట్ ఇయర్ డిమైజ్డ్. సిఎస్ కృష్ణకుమార్ మెకానికల్, ఆయన ఇద్దరు కూడా వచ్చారు వైజాగ్. సిఎస్ కృష్ణకుమార్, కే భిక్షాలు ఫ్రమ్ సివిల్, కొంచెం పైకి